జగన్మోహన్ రెడ్డి కారును నల్లపాడు పోలీసులు సీజ్ చేసినట్టు తెలుస్తూ ఉంది. సత్తెనపల్లి పర్యటనకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఇదే కారులో ప్రయాణించారు. ఆయన ఈ కారులో ప్రయాణించేటువంటి క్రమంలో భాగంగానే వైసీపీ కార్యకర్త సింగయ్య ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఇదే కారు కింద పడి మరణించాడు. అయితే గత 4 రోజుల నుంచి కూడా ఆ వివాదం చిలికి గాలివాన్లా మారుతూ ఉంది. మొట్టమొదటి కనుక చూసుకుంటే సింగయ్య జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లోని వెనక వాహనం ఢీకొని ఆయన మరణించాడని చెప్పేసి ముందు ఎస్పీ చెప్పారు. ఆ తర్వాత సోషల్ మీడియా వ్యాప్తంగా వీడియోలన్నీ కూడా వైరల్ అయ్యాయి. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్నటువంటి ఇదే కారు కింద పడి వైసీపీ కార్యకర్త సింగయ్య మృతి చెందాడు. అయితే కార్యకర్త సింగయ్య కారు కింద పడినటువంటి తరుణంలో కొంతమంది వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ కారుని వెనక్కి పోండి అని చెప్పేసి వారు చేతులు ఊపుతున్నటువంటి విజువల్స్ కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా చక్కర్లు కొట్టాయి. అయితే డ్రైవర్ రమణారెడ్డి ఏమరపాటులో పట్టించుకోకుండా మరి ఆ ఇన్సిడెంట్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి చెప్పిన పరిస్థితి అయితే లేదని అయితే చెప్పుకోవాలి. అయితే ఆ తర్వాత అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఆయన కారు కింద పడే కార్యకర్త సింగయ్య మృతి చెందాడనేటువంటి విషయం అయితే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. అయినప్పటికీ